హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి 20x46 దక్షిణం ఫేస్ అండి. బృందావన్ నగర్ డీమార్ట్ బ్యాక్ సైడ్ లైన్ వస్తుంది మనకి. ఈ పక్కన బిల్డింగ్ కూడా మనం లాస్ట్ టైం వీడియోలో అప్లోడ్ చేసాం ఇది. సో ఈ బిల్డింగ్ వచ్చేసి ఫ్రంట్ 30 ఫీట్ రోడ్ అండి, సిమెంట్ రోడ్డు. సో లోపల చూద్దాం బిల్డింగ్ లోపల. సో మనం ప్రతి బిల్డింగ్కి మనము సేఫ్టీ గ్రిల్ ఇస్తామండి మెయిన్ డోర్స్కి. సో స్టెప్స్ కింద బాత్రూమ్, ఇది కామన్ బాత్రూము. అండ్ ఫ్రంట్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ విత్ కార్వింగ్ డిజైన్. ఇది ఇంకా పాలిష్ చేయలేదు, టేక్ వుడ్ డోర్ ఇది. సో ఇది ఎంట్రన్స్ సిట్అవుట్ ఏరియా, పిఓపి డిజైన్ చూడవచ్చు విత్ కబోర్డ్స్ అండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇది వాల్ స్ట్రక్చరింగ్, ఇది స్మూత్ స్ట్రక్చర్తో డిజైన్ చేశారు ఇది. సో ఇది హాల్ ఏరియా, సో పిఓపి డిజైన్ చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ కూడా ఒక వాల్కి స్ట్రక్చర్తో డిజైన్ అరేంజ్ చేస్తారు. ఇది టీవీ షోకేస్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది మొత్తం ఇది. సో మనం ఫ్లోరింగ్ చూసుకుంటే మొత్తం గ్రానైట్ స్లాబ్స్ అండి, మొత్తం కట్ పీస్ లెక్కలేదు, మొత్తం స్లాబ్స్ ఇచ్చేసారని పెద్ద సైజ్వి. సో హాల్ సైజ్ వచ్చేసి మనకి 13x15.5 సైజ్ వస్తుంది. సో బెడ్రూమ్ డోర్స్, ఇది డెక్లామ్ డోర్స్, అది మాస్టర్ బెడ్రూము, పిఓపి డిజైన్. సో మనం బిల్డింగ్కి వచ్చేసి మనం కబోర్డ్స్తో సహా ఇచ్చేస్తామండి, కబోర్డ్స్ ఇచ్చేసారు ఇది. గ్రీన్ ప్యానల్ కంపెనీ. అండ్ స్విచ్ బోర్డ్స్ వచ్చి మనకి విహాన్ కంపెనీ వస్తుందండి, ఇది విహాన్ కంపెనీ. సో బెడ్రూమ్స్లో కూడా గ్రానైట్ మొత్తం స్లాబ్స్ వేసాము, కట్ పీస్ లెక్కలు మొత్తం స్లాబ్స్ వస్తున్నాయి పెద్ద సైజు. సో ఇది కామన్ బెడ్రూము. సో ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనం కబోర్డ్స్ స్లైడింగ్ ఇచ్చాము. సో మాస్టర్ బెడ్రూమ్కి మనకి ఓపెన్ వస్తుంది డోర్స్, దీనికి స్లైడింగ్ వస్తుంది. సో ఈ బిల్డింగ్ పూర్తి వివరాల కోసం నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. సో మనకి 2 BHK వస్తుందండి విత్ సిట్అవుట్ ఏరియా, మొత్తం 5 రూమ్స్ వస్తున్నాయి దీనికి. ఇది కిచెన్ యూనిట్. సో కిచెన్లోనే మనము ఈశాన్య మూలకి పూజ రూమ్ అరేంజ్ చేసాము. కిచెన్లో మీరు కబోర్డ్స్ చూడొచ్చు. సో సామాన్ ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువ ఉంది పైన. ఇది పూజ రూమ్ యూనిట్. ఇక్కడ సామాన్ పెట్టుకోవడానికి 3 డ్రాలు అరేంజ్ చేశారండి కబోర్డ్స్లో. అండ్ సిలిండర్కి అయితే మనకి 2 సిలిండర్ స్పేసెస్ ఉంటుంది దీనికి. సో బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా ఉంటుందండి, మొత్తం సంపు, బోరు అండ్ వాష్ ఏరియాకి మొత్తం బ్యాక్ సైడ్, బిల్డింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఒకసారి బిల్డింగ్ పైన చూద్దామండి. సో బిల్డింగ్ పైన టాప్ వ్యూలో ఉంది. సో బిల్డింగ్ ముందు మనకు 30 ఫీట్ రోడ్, సిమెంట్ రోడ్ వస్తుంది. అండ్ ఇది స్ట్రైట్ చూస్తున్నారండి, ఇది హైవే అండి, నేషనల్ NH44 నేషనల్ హైవే. సో చుట్టుపక్కల ఇల్లు చూడవచ్చు. సో వ్యూవర్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.